ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కుదుర్చుకునే విక్రయ ఒప్పందంలో పార్కింగ్ స్థలం కేటాయింపు గురించి ప్రస్తావించకపోయినా, దానికి విడిగా నగదు చెల్లించకపోయినా భవిష్యత్తులో పార్కింగ్ కావాలని కోరే హక్కు కొనుగోలుదారులకు ఉండదని మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ స్పష్టం చేసింది. ముంబై శివారు ప్రాంతంలో 2018లో అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు తమ బిల్డర్పై మహారేరాను ఆశ్రయించారు. తమకు పార్కింగ్ స్థలం కేటాయించలేదని, సోలార్ సిస్టమ్, కాంపౌండ్ వాల్ వంటి కనీస వసతులు కల్పించలేదని, అలాగే ఇంట్లో లీకేజ్ సమస్యలు ఉన్నాయని వారు ఫిర్యాదు చేశారు. అయితే రిజిస్టర్ ఒప్పంద పత్రాల్లో జీరో వెహికల్ పార్కింగ్ అని స్పష్టంగా ఉందని, పార్కింగ్ కోసం కొనుగోలుదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించలేదని డెవలపర్ వాదించారు. అలాగే సోలార్ కాంపౌండ్ వాల్ వంటి హామీలు ఒప్పందంలో లేవని పేర్కొన్నారు. వాదనలు విన్న రెరా ఫిర్యాదుదారుల విన్నపాన్ని తోసిపుచ్చుతూ ఈ క్రింది కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్రిమెంట్ ఇండెక్స్ 2 పత్రాల్లో పార్కింగ్ లేదు అని స్పష్టంగా ఉన్నప్పుడు తర్వాత దానిని క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. ఒప్పందంలో లేని అంశాలపై చట్టపరమైన హక్కు ఉండదు. సోలార్ సిస్టమ్, కాంపౌండ్ వాల్ వంటి ఉమ్మడి సౌకర్యాల విషయంలో వివాదాలుంటే వాటిని వ్యక్తిగతంగా కాకుండా సొసైటీ లేదా అసోసియేషన్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఇంటి గోడల లీకేజీ సమస్యలపై మాత్రం మహారెరా కొనుగోలుదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. 30 రోజుల్లోగా బిల్డర్, కొనుగోలుదారు కలిసి ఇంటిని తనిఖీ చేయాలని ఆదేశించింది. ఒకవేళ అది నిర్మాణ లోపమని తేలితే రెరా సెక్షన్ 14(3) ప్రకారం బిల్డర్ తన సొంత ఖర్చుతోనే 30 రోజుల్లోగా దాన్ని సరిచేయాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో ఇల్లు కొనేవారు తమ సేల్ అగ్రిమెంట్లో పార్కింగ్ స్థలం కేటాయింపు, కార్ పార్కింగ్ సంఖ్య, ఇతర హామీల గురించి స్పష్టంగా రాసి ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.